ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మన అందరికీ ఉండాలని ఆశిస్తూ వృషభ రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము, శుభగ్రహమైనటువంటి గురుగ్రహము మరి ఈ రాశి వారికి 3వ స్థానములో అష్టమ లాభాధిపతి అయి ఉచ్చస్థితిని చక్కగా పొంది అక్కడ సంచారం చేస్తూ మరి ఈ యొక్క శుభగ్రహమైనటువంటి గురుడు 3వ స్థానంలో ఉంటే ప్రయాణాదులు, దగ్గర ప్రయాణాదులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా శుభకరమైనటువంటి ఆలోచనలు చాలా బాగా విస్తరిస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా, లాభపరంగా, ఆకస్మికంగా వీరి యొక్క ఆలోచనలు ఇంటర్చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్షణం ఉన్నటువంటి ఆలోచన మరుక్షణం ఉండదు, వెంటనే మారిపోతూ ఉంటుంది. వృషభ రాశి లక్షణాలు వేరు. ఇక్కడ గురుడు యొక్క లక్షణాలు, ఆయన ఉన్నటువంటి చరరాశి ప్రభావం, నీటి యొక్క రాశి జలరాశిలో ఉండటం వలన గురుడు చాలా విస్తారమైనటువంటి ఆలోచనలు, ఏదైనా ఒక శుభ సంకల్పం అనుకున్నారంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా సరే అలుపెరగకుండా పరిగెడుతూనే ఉంటారు ఈ వృషభ రాశి. వారి కోరికల్లో ఒకటే, వారి యొక్క ఆలోచన ఒకటే, వారి యొక్క దీక్ష సంకల్పం ఒకటే. మాకు సిరి సంపదలు కావాలి, మాకు ధనము కావాలి, నేను ఎంత కష్టాలనైనా పడతాను. ఎంత ధైర్యంగా, సాహసంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంత ఫాస్ట్గా ఉంటాయంటే డబ్బు సంపాదన కోసం ఉన్నట్టుండి వాళ్ళకి ఆకస్మికంగా సడన్గా వచ్చేస్తుంటాయి ఆలోచనలు. అంటే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు వీరికి మెండుగా లభిస్తూ ఉంటాయి వృషభ రాశి వారికి. అట్లాగే సడన్గా వీరికి ప్రయాణాలు, అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏదైనా ఉద్యోగంలో ఇబ్బంది కలిగి వేరే చోటికి ప్రమోషన్స్ రీత్యా కావచ్చు, వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా ప్రయాణాలు వీరికి కాస్త అనారోగ్యాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి. అట్లాగే బంధువులతో కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఆకస్మికంగా వారి ఇళ్లలో ఏదో ఒక సందర్భానుచితంగా శుభకార్యానికి వెళ్ళటం, అదే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు వారు మీ ఇంటికి రావడం ద్వారా తెలియకుండానే పూర్వపు విషయాల యందు ఆసక్తిగా మాట్లాడుతూ నోరు జారి మాట్లాడారు అనుకోండి, సంభాషణలో చతురత్వం బదులు ఇంకో రకమైనటువంటి వైపరీత్యం ఆవహిస్తుంది. దాని ద్వారా బంధువులతో మీకు ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అన్నదమ్ముల మధ్య ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపార రీత్యా కావచ్చు, ఎందుకంటే గురుడు 3వ స్థానంలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు. కొత్తగా వ్యాపారం చేయాలని అన్నదమ్ములు నిర్ణయించుకుంటారు. తండ్రి యొక్క ఆస్తుల విషయాలలో వీరికి కాస్త మనస్పర్ధలు వచ్చి వీరు అంతకుముందు వ్యాపారాన్ని ఆచరించాలి, వ్యాపారాన్ని చేయాలి అని ఏదైతే అభిలాషం చేసుకుంటారో ఆ అభిలాష ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా సంతకాలు పెట్టుకోండి. వ్యాపారం మీద ఆలోచన సడన్ గా వస్తుంది, సడన్ గానే అది క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, అన్నదమ్ముల మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట విభేదాలు, అట్లాగే అనారోగ్యాల పరంగా, వైద్య చికిత్సల పరంగా కొంత ధనాన్ని నష్టపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.
మంచి వ్యాపార సంబంధిత కొత్తగా ఏదన్నా వ్యాపారం ఆచరించాలనేటటువంటి సంకల్పము వీరిని ముందుకు తోసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరి యొక్క ఆలోచనలు వడివడిగా పరిగెడుతూనే ఉంటాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఆగస్టు 19 తర్వాత గురుడు ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు తప్పకుండా వీరి యొక్క కోరిక, ఆలోచనలు, సంకల్పము, దీక్ష అన్నీ కూడా వ్యాపారం వైపు పరిగెడితే కంపల్సరీ వ్యాపారాన్ని ఆచరిస్తారు. స్వదేశంలోనే కొంచెం దగ్గరలో ఎక్కడో అక్కడ వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. మళ్ళీ ఈయన శని నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో తప్పనిసరిగా మార్పులు, చికాకులు కూడా కలుగు చేస్తాయి వృషభ రాశి వారికి. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల వీరికి ఎట్లయినా తండ్రికి ఆరోగ్యం బాగుండాలనేటటువంటి సదాలోచన కలిగి దాని పరంగా కూడా కొంత డబ్బుని ఖర్చించి తండ్రికి సరైనటువంటి వ్యవహార శైలిలో మంచి వైద్య చికిత్సలు చేయించి ధనాన్ని నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. భయాందోళనలు పెరుగుతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల కంపల్సరీ వీరు చేస్తున్నటువంటి ఉద్యోగము కొంతమందికి తొలగిపోయేటటువంటి ప్రమాదము కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం వృషభ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధిస్తూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది. ఏదేమైనప్పటికీ గురుగ్రహ జపాన్ని, గురుగ్రహ పాశుపత హోమాన్ని, అభిషేకాన్ని చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయంలో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి అంటే సముద్రాలకి, నదులకి, బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియా శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడు ఉంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు,
విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని, జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్లో ఉందా సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.